సో ఇది మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్రలో సంభాజీనగర్కు ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉన్నాయన్నమాట కేవ్స్ ఇవి. సో వీటిని ఎల్లోరా కేవ్స్ అంటారు ఈ గుడి అంతా. సో చూపిస్తాను మీకు నీట్గా అంతా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడి చాలా అద్భుతంగా ఉంది. సింగిల్ స్టోన్ మీద కట్టిన గుడి ఇది ఏంటి అని మీకు మొత్తం చెప్తాను మీకు స్టోరీ అంతా రాబోయే వీడియోలో. చూడండి ఎలా ఉంది లొకేషన్, మామూలు లేదు కదా. సో ఇదే అనమాట, చూపిస్తాను తర్వాత మీకు నీట్గా. సో ఇదే అనమాట ఎల్లోరా కేవ్స్. సో టికెట్ తీసుకున్నప్పుడే బయలుదేరుతాను. ఏమైనా కేవ్స్ కనపడుతున్నాయి కదా, కేవ్స్ దగ్గరికి చూసి చెప్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటది ఈ ఎల్లోరా కేవ్స్. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటది. కేవ్స్ టికెట్ ఇది 40 రూపాయలు తీసుకున్నాడు మొత్తం. కౌంటర్ ఇది సికస్కా కౌంటర్. 16 కేవ్స్లు ఉంటాయంట మొత్తం. సో ఇవే అనమాట మనం వెతుక్కుంటూ వచ్చిన ఎల్లోరా కేవ్స్. చూద్దాం ఇవి ఎలా ఉంటాయి ఏంటి. మొత్తం 16 ఉన్నాయన్నమాట. మనం అసలు టెంపుల్ వచ్చేసి ఒక రాయి మీద చెక్కిన ఏమంటారు శివాలయం, అది వచ్చేసి 16ది ఉంది. యాక్చువల్గా టెంపుల్ పైన చూద్దాం ఫస్ట్. పైన చూసిన తర్వాత మీకు చెప్తాను ఎలా ఉంటుంది అని. సో ఈ టెంపుల్కి పై ఇవ్వడానికి దారి ఉంది కొండపైకి. సో ఈ దారి ఏమిటి పోయి దాని తర్వాత చెప్తాను నేను. మనం చూద్దాం అని అడుగుదాం. టెంపుల్ కైలాసనాథ్ టెంపుల్ ఇదే అనమాట కైలాసనాథ్ టెంపుల్. ఒక్క రాయి మీద చెక్కిన గుడి ఇది. సరిగా పర్మిషన్ లేదు, యూట్యూబర్ అని చెప్పి తప్పించుకొని నేను కూడా పర్మిషన్ తీసుకొని వచ్చేసిన కింద నుంచి. సో ఎలా కట్టిండ్రు, ఒక్కటే రాయి మీద టెంపుల్ నిర్మించింది అనమాట. ఎలా అనేది గురించి సాధ్యం కాదు. ఇది ఎంతోమంది దాదాపుగా 100 సంవత్సరాలు ట్రై చేసిండ్రు. వీటిలో ఒక్క రాయిని కూడా చెరపలేకపోయారు మొత్తం. అదేవిధంగా ఒక మాట చెప్పాలంటే ఒక రాయిని ఎంచుకొని ఆ రాయినే గుడి చేసిందన్నమాట. అదే ఈ కైలాసనాథ్ గుడి. ఇదంతా ఒకటే రాయి అనమాట. ఒకటే రాయి ఎంచుకొని ఈ రాయి మీద గుడి నిర్మించిందన్నమాట. ఇంకా ఏమీ లేదు. కింద ఒక మ్యాప్ రాసుకున్నారు. ఆ మ్యాప్ ప్రకారం పైనుంచి ఎక్కుంటా మీరు. మామూలుగా టెంపుల్ ఏం చేస్తాం, మనం కింద పునాది తీసుకొని గుడి కట్టుకుంటూ వస్తాం కదా. అలా కాకుండా ఈ పైనుంచి రాయిని ములుచుకుంటా, అంటే చిన్నగా ములుచుకుంటా దాంతోనే గర్భగుడి ఏర్పాటు చేసుకొని దాంతోనే మామూలుగా స్తంభాలు ఏర్పాటు, మండపాలు అన్నీ అనమాట. A to Z ఒక రాయి మీద చేశారనమాట. దాదాపుగా అది కట్టడానికి 400 సంవత్సరాలు పట్టింది. సో అది ఈ గుడి చరిత్ర. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇది లైఫ్ యునెస్కో వాళ్ళు కూడా ఇది మనసులో కట్టడం సాధ్యం కాదని చెప్పారు. 400 సంవత్సరాలు కట్టిన గుడిది. 3 వంశాలు, రాష్ట్ర కుటుంబాలు, పల్లవులు, చోళులు కలిపి. సో ఇది ఒక అద్భుతం అని చెప్పచ్చు. అది వావ్, అసలు నాకు చూద్దాం 2 కళ్ళు సరిపోవడం లేదనమాట. అది అంత అద్భుతంగా ఉంది గుడి. ఇది చూడు, ఒకటే రాయి అదనమాట. కేవ్స్ దిగి కిందికి వస్తాను. మొత్తం కైలాసనాథ్ టెంపుల్ చూశాను మొత్తం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఇందాక మనం ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఎంట్రీ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి ఎలా ఉందో. సో మొత్తం లోపల చాలా జనం ఉన్నారనమాట. సో ఎంట్రీ నేను లోపలికి వెళ్తున్నాను. పైన చూపించాను కదా, మీకు లోపల చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. వావ్, ఎంట్రీలో మంచి ఆర్సీ సూపర్గా ఉంది కదా ఆర్సీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ తిరిగి గుడి చుట్టూ తిరిగి మళ్ళీ మెయిన్ ద్వారంలోకి వద్దాం, తర్వాత లోపల దర్శనం చేసుకుందాం. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ వచ్చారనమాట. ఇక్కడ స్తంభాలు ఉన్నాయి కదా స్ట్రైట్గా పొడవుగా. సో అక్కడ చాలామంది ఫోటోలు దిగుతున్నారనమాట. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇక్కడ చూడండి, ఒకటే రాయిలో ఈ టెంపుల్ నిర్మించారు. ఇదంతా సైడ్ రాయి అనమాట. ఆ రాయిలో బాగా మిగిలిపోయిన బాగుంది. ఎలా కట్టిండ్రు అండి అసలు మామూలు విషయం కాదు. కళ్ళు సరిపోవడం 2 కళ్ళు చూడడానికి టెంపుల్. సో టెంపుల్ చుట్టూ రౌండ్ వేస్తున్నాం మొత్తం. సో ఈ సైడ్ బ్యాక్గ్రౌండ్ అంతా మనం చూడాలి కదా ఎలా ఉంటుంది. మీరు శిల్పాలు గమనించారా? ఈ శిల్పాల పైన ముక్కు, ఇంకా ఏమన్నా ఏనుగు తొండాలు కానీ, అంటే జంతువులకు సంబంధించినవన్నీ పగలగొట్టారనమాట. అప్పుడు దీన్ని మొత్తం తీసేయాలనే ఉద్దేశంతో ట్రై చేశారు. కానీ అవి ఏమి కుదరకపోవడంతో వీటి గురించి మొక్కలు చూడండి బాగా.
సో శిలల మీద మ్యాక్సిమం వాళ్ళు డ్యామేజ్ చేయాలని చూశారనమాట. అప్పుడుండే మన దేశానికి వ్యతిరేకమైన కొంతమంది సామ్రాజ్యవాద కాంక్షలు. సో ఇది మొత్తం వీడి చూస్తే చుట్టూ తిరుగుతున్నాను అనమాట. చూడండి, ఏనుగు బొమ్మలు భలే ఉన్నాయి కదా, అసలు చుట్టూ మామూలుగా లేదనమాట లొకేషను అంతా కూడా. సో నేను సాయంత్రం అయింది కాబట్టి మీకు అంతగా బాగా కనిపిస్తుందని తెలియట్లేదు నాకు. సో నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. సో జనం కూడా ఈరోజు చాలామంది ఎక్కువ మంది ఉన్నారనమాట బాగా. సో అందుకే తీయడం కూడా కొంచెం కష్టమవుతుంది. సో విగ్రహాలని చూసుకుంటూ వచ్చాను అనమాట. సో ఫైనల్గా ఎంట్రీ వరకు వచ్చాను. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫస్ట్ టెంపుల్లోకి. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏంటి ఎలా అనేది నేను క్లియర్గా చూపిస్తాను. ఇది ఈ లెఫ్ట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఒకసారి ముందుకు వచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ తీస్తున్నా. సో ఇది అనమాట. ఇక్కడి నుంచి నేను లోపలికి వెళ్తా. లోపలికి వెళ్ళి శివలింగానికి సంబంధించి అవన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను అనమాట. సో సాయంత్రం అయింది ఇప్పటికే. టెంపుల్ పైన టెంపుల్ బ్యాక్ సైడ్ కింద టెంపుల్ పైకి ఎక్కాను. సో టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. లోపల లైటింగ్ చాలా తక్కువ ఉంది. చూడాలి ఎలా అవుతుంది ఏంటనేది. సో లైటింగ్ లేదు లోపల, ఎలా చంద్ర మాత్రం విపరీతంగా చూస్తాము. చూద్దాం ఏంటి అనేది. ఇక్కడ చాలా మంది ఫారినర్లు వచ్చారనమాట. మొత్తం సో టూరిజం మొత్తం ఫుల్ బిజీగా ఉంది ఇక్కడ. దానికి సంబంధించింది ఎలా ఉంటుంది ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. చూద్దాం. చూసి శిల్పాలు చూడండి, మొత్తం చేతులు మీద పెట్టారు. చూడండి ఈ సైడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది, కానీ లైటింగ్ తక్కువ. పైన చూపిస్తున్నారు. సో దాని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది మీ పైన చాలా బాగుంది కదా ఆర్కిటెక్చర్. ఆ కాలంలోనే పైన వేసారు. శివలింగం చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అసలు చూడండి అసలు పూజలు జరుగుతున్నాయి లేదో నాకైతే తెలియట్లేదు. శివలింగం అయితే చాలా ఉంటుంది. ఒకటే ప్లేట్ ఉంది కూడా లోపల. సో జనం తాకి తట్టుకోలేక మనం బయటకు వచ్చేసాం ఇప్పుడే. సో బ్యాక్ టు రిటర్న్ కిందకి వెళ్తున్నాం. సో గ్రౌండ్లో మీ పైన ఏంటి ఎలా ఉంటుంది అనేది మనం చూపిస్తాను. సో ఈ టెంపుల్ పైకి కూడా ఎక్కాను. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. మామూలు టెంపుల్ కాదురా నాయన. ఎందుకంత ఈ ఫేమస్ ఎల్లోరా కేవ్స్ అంటే ఫేమస్. కానీ సో కింద మళ్ళా సైడ్ మిగిలిన రాయిని కూడా మలిచి కింద దొంగలుగా దారి కింద మాత్రం చేశాను అనమాట. టెంపుల్కి అయితే మామూలుగా లేదు అనమాట. సో టెంపుల్ ఎలా ఉంటుంది. టెంపుల్లో దిగిన ఇప్పుడు. సో సింగల్ స్టోన్ టెంపుల్ కదా. ఇదనమాట. ఈ ఎలక్ట్రిక్ వెహికల్కు ఈ టికెట్ అనమాట 30 రూపాయలు. కేవ్స్ మొత్తం తిరిగేదానికి కనపడుతుంది నీట్గా. సో 30 రూపాయలు ఇస్తే ఇలాంటి టికెట్ ఇలాంటిది ఇస్తారు. ఈ వెహికల్ తిరిగి మొత్తం 16 కేవ్స్ తిరగచ్చు అనమాట. మొత్తం టెంపుల్ ఇది ఇలా ఉంటుంది అనమాట. సో కేవ్స్ హాయిగా సూపర్గా ఉన్నాయి కదా. సో ఇలాంటి మొత్తం 16 కేవ్స్ ఉన్నాయన్నమాట. 16 మనం అలాంటి వెహికల్ బుక్ చేసుకుంటే తిరుగుతూ ఉండొచ్చు అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కేవ్స్. సో మొత్తం ఇలాంటి 16 ఉన్నాయి. మెయిన్ కలెక్షన్ టెంపుల్ సుందా చూశారు కదా. సో ఈ నార్మల్ అనమాట. చూసి వెళ్దాం ఒకసారి. సో ఒకసారి చూడండి ఎట్టున్నది కదా. వావ్, అమేజింగ్. మామూలు యూస్ కదా. చూసినా కూడా మీకు 2 కళ్ళు సరిపోవు అనమాట. కేవ్స్ అన్ని తిరిగి వచ్చాను అనమాట. సో ఇది ఒక కేవ్ అనమాట. సో మనం లోపలికి వెళ్ళడానికి ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి మనం వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాం అనమాట. సో వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది అనమాట. ఆ కొండ పైన అవన్నీ రూట్స్ అనమాట. మొత్తం వాకింగ్ చేస్తూ తిరిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనకంత అవకాశం లేదు కాబట్టి వెహికల్లో తిరుగుతూ ఉన్నాం అనమాట. సో వాటర్ ఫాల్స్ అద్భుతంగా ఉంది కదా. వావ్, ఒకసారి నేను కూడా వీడియో తీసాను చూడండి ఎలా ఉందో. సో ఒక రీల్స్ తీసుకుని నేను కూడా సరదాగా
ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి. జలపాతం మాత్రం భలే ఉంటుంది ఇలా ఎల్లోరా కేవ్స్లో. చాలామంది వస్తారు అక్కడికి ఆ జలపాతం చూడడానికి. మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది. సో రిటర్న్ అనమాట, ఇంకా అయిపోయింది ట్రిప్. సో బ్యాక్ టు ఔరంగాబాద్. సో ఔరంగాబాద్ సో ఇందటితో మనకి ఎల్లోరా కేవ్స్ ట్రిప్ పూర్తి అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది అన్న ట్రిప్. చూసారు మొత్తం కేవ్స్ మొత్తం. సో ఇదన్నమాట ఈ కేవ్స్ యొక్క చరిత్ర. బాయ్.